తరతరాల చరిత్ర, భక్తుల విశ్వాసం. తెలంగాణ జీవన సంస్కృతికి నిలువెత్తు రూపం హైదరాబాద్ బోనాలు. అమ్మవారిని శాంతింపచేసి నగర ప్రజలను చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తజనం సమర్పించే భక్తి నైవేద్యమే ఈ బోనం. డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల సిగాలు, తొట్టెల ఊరేగింపులతో భాగ్యనగరం అంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. లాల్ దర్వాజా నుంచి లష్కర్ వరకు, గోల్కొండ నుంచి పాత బస్తీ వరకు వీధులన్నీ బోనమెత్తి అమ్మను కొలుస్తాయి. ప్రెసెంట్ సికింద్రాబాద్ వద్ద బోనాల సందడి అయితే నెలకొంది. దానికి సంబంధించి ప్రెసెంట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో ఉన్నారు. సాగర్, ఏంటి ఉదయం నుంచి కూడా బోనాల హడావిడి అయితే సికింద్రాబాద్ లో కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారా? సిచ్యువేషన్ ఎలా ఉంది? బోనాల జాతర పూనకాలు లోడింగ్ అన్న చందంగా జరుగుతుంది. ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకు భక్తులు, మరోవైపు జోగినీలు కూడా ప్రత్యేక అలంకరణలతో ప్రత్యేక బోనాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రత్యేక నృత్యాలు చేస్తూ పోతరాజుల వేషధారణల మధ్య అమ్మవారికి తమ యొక్క ఇష్ట దైవానికి మొక్కులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది జోగిని శ్యామలకు కూడా కొసపెడతాము, జోగినులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా కొంత నిరసన వ్యక్తం చేసే పరిస్థితి మనం చూడవచ్చు. ఒకసారి మాట్లాడదాం. ఏం చెప్తారు? అమ్మవారిని ఏం కోరుకుంటారు మీరంతా? నేనమ్మవారిని ఆదిశక్తినిరా పరాశక్తినిరా తొలిసేటి భక్తులకు నేనమ్మనంటినిరా ఆదిశక్తినిరా పరాశక్తినిరా చూడొచ్చు, ఒక ప్రత్యేక ఆకర్షణగా యోగినీలు భక్తులు చూడొచ్చు. బోనాల జాతర అమ్మవారికి సమర్పించేందుకు ప్రత్యేకంగా 5 బోనాలు మనకు ఒకే దగ్గర 5 బోనాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రత్యేక అలంకరణ మధ్య బోనాలు కొనసాగుతున్నాయి. ఒక స్పెషల్ పోతురాజుల నృత్యాలు, ఒక సందడి వాతావరణం, ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమ్మ, ఏం కోరుకుంటున్నారు మీరు? స్పెషల్ గా 5 బోనాలు స్పెషల్ గా తీసుకొస్తున్నారు అమ్మవారికి. ఏం మొక్కుతారు, ఏం చెప్తారు? మేము 17 సంవత్సరాల నుంచి ఉజ్జయిని అమ్మవారికి గత 3 స్టెప్లు ఎత్తాను. ఈ ఇయర్ 5 స్టెప్ ఎత్తాను. అమ్మవారి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి, రైతులు అందరూ బాగుండాలని ఈ బోనం ఎత్తాను. అందరూ బాగుండాలని చెప్పి ఒక సంకల్పంతో అమ్మవారికి వాళ్ళు మొక్కు బోనాలను సమర్పిస్తున్నట్టు మొత్తం ఇక్కడ వాతావరణం అంతా కూడా బోనాలని పెట్టుకొని వాళ్ళు నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సార్.